ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించున్నాను. పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, నీవు సమస్త క్రియలను చేయగలవనియు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీ జీవితంలో మీకు సమస్తము సాధ్యమగునట్లు చేయాలని మన ప్రభు మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు. ఈ రాత్రి మీ జీవితంలో మీరెదుర్కొంటున్న సమస్యలు మీకు అసాధ్యముగా కనబడవచ్చును, కాని దేవునికి అసాధ్యమైనదేదియూ లేదు. ప్రియులారా, ఈ రాత్రి మీరు దేవుని యందు ఆనందించండి. ఎందుకంటే పరిశుద్ధ లేఖన భాగము మనము గమనించినట్లయితే, యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యము అన్న వచనము ప్రకారము, అవును ప్రియులారా, మనుషులకు అసాధ్యములు కాని దేవునికి సమస్తము సాధ్యములని వాక్యము స్పష్టముగా సెలవిచ్చినది. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీరు ధైర్యముగా ఉండండి. ఈ రాత్రి మీతో దేవుడు ఎలా మాట్లాడుచున్నాడో చూడండి. కాబట్టి మనుష్యులకు సాధ్యము కాని విషయము ఏమిటి అని చూసినట్లయితే, ఆయన సృష్టించిన ఆ సంబంధం మనకన్నింటినీ ఇవ్వలేదు. గమనించండి, దేవుడు ఆదాము కొరకు అవ్వ అను సాటి అయిన సహాయకురాలిని సృష్టించినప్పుడు అతను అవ్వను తన భార్యగా చేసుకున్నాడు. కాని అవ్వ ఆదామునకు అన్నియూ ఇవ్వలేకపోయినది. ఆదాము ఒంటరిగా ఉన్నాడు కాబట్టి అతని భార్య తనకు సాటి అయిన సహాయకారిగా ఇస్తానని దేవుడు సెలవిచ్చినప్పటికీ అవ్వ ఆదాము కొరకు సమస్తమును చేయలేకపోయింది. ఎందుకంటే ఆమె పాపములో పడిపోయినది. మరి వారిద్దరూ ఏదేనో తోటలో దేవుని మంచితనాన్ని, ఆయనతో సహవాసాన్ని కోల్పోయారు. దేవుడు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అని పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము. అలాగుననే యోనాతాను మరియు దావీదు మధ్య స్నేహము కూడా అదే విధముగా ఉండేది. ఎందుకంటే యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించాడు. దావీదు ఇలాగూ అన్నాడు, యోనాతాను నా పట్ల ఎంత అద్భుతమైన ప్రేమగల వ్యక్తి అయి ఉన్నాడు. నేను యోనాతాను అని ఒక నిజమైన స్నేహితుడిని కనుగొన్నాను అని తలంచాడు. అయినప్పటికీ యోనాతాను దావీదునకు తగినంత మార్గములోని సహాయము చేయగలిగాడు. ప్రిలారా, అతను దావీదు కోసం అసాధ్యమైన యుద్ధాన్ని అతనికి అనుకూలముగా మార్చలేకపోయాడు. కాని దావీదునకు అసాధ్యమైన యుద్ధాన్ని దేవుడు మాత్రమే అతనికి అనుకూలముగా మార్చగలిగాడు. అవును ప్రిలారా, దేవుడు మాత్రమే అసాధ్యమైన విషయాన్ని మనకు అనుకూలముగా మార్చగలడు. కాబట్టి ఈ రాత్రి దేవునితో మీ సంబంధానికి మొదటి స్థానముగా మీ జీవితంలో ఉంచండి. అప్పుడు మీ జీవితంలో మీకివ్వబడిన ప్రతి వ్యక్తి ద్వారా ఆయన క్రియలు జరిగించుటకు ప్రారంభిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఈ రాత్రి మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు ప్రేమను చూపిస్తాడు. ఆయన మీ స్నేహితుని ద్వారా మీకు సహాయము చేస్తాడు. మీ జీవితంలో దేవుని సేవకుడైన మీ పాస్టర్ గారి ద్వారా ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మరియు ఆయన మీ బోధకుల ద్వారా మీకు బోధిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీరు మీ జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వండి. మా జీవితంలో సంబంధాలు నన్ను విఫలము చేశాయని, నా కుటుంబము నాకు ప్రేమను అందించలేకపోయిందని మీరు దుఃఖించుచూ ఉండవచ్చును. దేవుడు ఇలా అంటున్నాడు, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైనా నుండునా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా,
మీ జీవితంలో మొదట దేవునికి ప్రాధాన్యతనివ్వండి. దేవుడు నాకు అసాధ్యము కానిది ఏదీయూ లేదు, నేను మీకోసం సమస్తమును చేస్తాను అని సెలవిస్తున్నాడు. ప్రియులారా, సమస్తమును ఎరిగి ఉన్న గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. ఆది నుండి అంతము వరకు, మరి అంతము నుండి ఆది వరకు సమస్తమును ఎరిగి ఉన్నాడు. మనమేలాగున ముగించబడబోతున్నామో అది మన సృష్టికర్త, మన ప్రభు మరియు మన రక్షకుడైన దేవునికి తెలుసు. ప్రభు మన జీవితంలోనికి ఏదైనా అనుమతించినట్లయితే అది ఆయన ఉద్దేశించిన ప్రకారముగానే జరుగుతుంది. మరియు మన మంచి కొరకు ఆయన తన చిత్త ప్రకారము, తన ఆలోచన చొప్పున మన జీవితంలో కార్యాలు జరిగించున్నాడు. మన జీవితాలలో దేవుని ప్రణాళికలు మరియు ఉద్దేశములను ఏది కూడా ఆపలేదు. ఆయన ప్రణాళిక వేసి నిర్ణయించినప్పుడు నిశ్చయముగా అది మీ జీవితంలో జరుగుతుంది. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ప్రేమగల దేవుణ్ణి మీ జీవితంలోనికి అంగీకరించండి. ఈ రాత్రి మీ జీవితంలో ప్రభు సమస్తమును సాధ్యపరుస్తాడని మీరు విశ్వాసము కలిగి ఉండండి. మీ విశ్వాసము ద్వారా ప్రభు మిమ్మల్ని రెట్టింపుగా ఆశీర్వదిస్తాడు. మీ పట్ల అద్భుతాలు జరిగించే దేవుని గట్టిగా పట్టుకొని ఉన్నట్లయితే ఈ రాత్రి అద్భుతాలు చేసే ప్రభు మీ ప్రార్థనల పట్ల శ్రద్ధ వహిస్తాడు. మీకు అసాధ్యమైన కార్యాలను ఆయన ఈ రాత్రి సమస్తము సాధ్యపరుస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఈ రాత్రి మీ జీవితంలో కూడా అద్భుతాలను జరిగిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, మన పూర్ణ హృదయముతో ప్రభునందు నమ్మిక ఉంచుదాం. ఆయన చిత్తమునకు మరి ఆయన ఆలోచనలకు మనలను మనము ఈ రాత్రి అప్పగించుకుందాం. ఆయన ప్రణాళికలు మరి ఉద్దేశాలు మన జీవితములో, మన కుటుంబాలలో, మన సంఘాలలో, మన దేశములో మరియు మనము నివసిస్తున్న ఈ ప్రపంచములో జరుగునట్లు విశ్వాసముతో ఈ రాత్రి మనము ఆయనను వేడుకుందాం. తద్వారా ఆయన ఆలోచన చొప్పున మనము ముందుకు సాగుచు ఆయనకు మహిమను తీసుకువద్దాం. అట్టి రీతిగా మన జీవితాలను, మన కుటుంబాలను సరిచేసుకున్నట్టు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీకును, మీ కుటుంబమునకును, మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి, మీ కనికరము కలిగిన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. అయ్యా, మాకు సర్వస్వము అయినందుకు నీకు వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, నీవు మా కోసం అసాధ్యమైన పనిని చేయుచున్నందుకై నీకే కృతజ్ఞతా వందనాలు. దేవా, మా హృదయపూర్వకముగా ఈ రాత్రి నిన్ను స్తుతించున్నాం. ప్రభువా, నీకు అసాధ్యమైనదేదూ లేదని మాకు తెలుసు. అయ్యా, నీవు మా పట్ల ఈ రాత్రి చేసిన వాగ్దానము ప్రకారము ఈ రాత్రి మమ్మల్ని ఆశీర్వదించుము. అయ్యా, మేము నీ యందు నమ్మకము కలిగి జీవించినట్లు మాకు సహాయము చేయము. దేవా, మా పక్షమున యుద్ధము చేస్తావని మేము విశ్వసించున్నాం. అయ్యా, మా ప్రతి కష్టము నుండి ఈ రాత్రి మమ్మను విడిపించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణంను జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. శారీరక, మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీ పరిశుద్ధ హస్తం ద్వారా తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవా, వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. వారి వ్యవసాయ పనులు చేయుచుండగా కావలసిన సమస్తమును అనుగ్రహించి వారందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, ఉద్యోగాలు లేక మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకి రాత్రి ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. దేవా, గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడ్డల దుఃఖంను సంతోషంగా మార్చుమని వేడుకొనుచున్నాం. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో
నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తీసివేయమని వేడుకొనుచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఎంతోమంది మోసపోయి సరి అయినటువంటి ఉద్యోగాలు లేక నా తండ్రి కష్టపడుచుండగా బిడ్డలని రాత్రి జ్ఞాపకము చేసుకొని ప్రతి బిడ్డకు కావలసిన మంచి ఉద్యోగము దయచేసి ప్రతి బిడ్డ స్థిరపడులాగున ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను, వారి కష్టార్జితమును ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడమని వేడుకొనుచున్నాం. దేవా, మీ సేవకుల కొరకును, సేవకురాండ్ర కొరకును, వారి పరిచర్య, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను లేవనెత్తి అయ్యా, వారి త్రోవలను సరాలము చేసి వారి సమస్తమును ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. దేవ, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. బిడ్డల్ని రాత్రి జ్ఞాపకము చేసుకొని మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాం. సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చుమని వేడుకొనుచున్నాం. వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన సహాయమును దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఇశ్రాయేలు దేశము కొరకు ప్రార్థిస్తున్నాం. అక్కడున్నటువంటి ప్రతి పరిస్థితిని మీ హస్తాలకు అప్పచెప్తా ఉన్నాం. దేశము చుట్టూ మీ కంచె వేసి ప్రతి దాడి నుంచి నీ బిడ్డలను మీరు కాపాడి సంరక్షించి మీ కృపల్లో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని వారితో మాట్లాడి వారి మధ్య శాంతి సమాధానము, ఐక్యత, ప్రేమ, నమ్మకమును కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఈ గాఢంధకారమైన చీకట్లో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.